భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ పై తెలంగాణ హైకోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది. హైడ్రా యాక్టివిటీస్ లో భాగంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో స్టే ఇచ్చినటువంటి సందర్భంగా ఆయన కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని తప్పుపడుతూ వీటిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ హైకోర్టు రఘునందన్ రావుని ప్రశ్నించింది. ఆయన చేసినటువంటి విమర్శలను చూస్తే కనుక చాలా తీవ్రమైనటువంటి విమర్శలే కనిపిస్తున్నాయి. హడావుడిగా జడ్జిలు మధ్యంతర ఆదేశాలు ఇవ్వకూడదు. అంతకు ముందు కోర్టు ఆదేశాలను ధృవీకరించుకోకుండా స్టేటస్ కో లేదా స్టే ఆదేశాలు ఎలా ఇస్తారు? జడ్జిలు తమ కళ్లకు గంతలను విప్పేసి చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఆ తర్వాతే తీర్పులు ఇవ్వాలి. మధ్యంతర ఉత్తర్వులు తర్వాత పిటిషన్లు పత్తా లేకుండా పోతున్నాయి. అలాంటి కేసులను రిజిస్ట్రీ ఎందుకు జడ్జిల ముందుకు లిస్ట్ చేయడం లేదు అంటూ ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలను ఆపాదించడమే కాకుండా అపవాదు అంటగట్టేలాగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు అంటూ న్యాయమూర్తి చేసినటువంటి ఫిర్యాదు మీద సిజేఐ స్పందిస్తూ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.